హలో ఎవ్రీవన్. ఈ రోజు నాతో పాటు ప్రముఖ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ మాధురి గారు ఉన్నారు. హాయ్ మాధురి గారు. హాయ్. హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో హెయిర్ ఫాల్ డాండ్రఫ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు. ఏమేం ప్రాబ్లమ్స్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, ఎలా తగ్గించుకోవాలి, గ్రే హెయిర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది ఏజెస్ తో సంబంధం లేకుండా? ఇదివరకు అయితే వయసు అయిపోయింది కదా, ఇంకా తెల్లగా అవ్వకుండా ఏమవుతుంది, ఊడిపోకుండా ఏమవుతుంది అనుకునే వాళ్ళం. అసలు పిల్లలకి అంటే 5-6 years పిల్లలకి కూడా గ్రే హెయిర్ అక్కడక్కడ కనిపిస్తుంది. సో బేసిక్ గా ఏంటంటే ఈ మధ్య అంటే నార్మల్ గా ఏదైనా స్కిన్ రిలేటెడ్ అయినా హెయిర్ రిలేటెడ్ అయినా ఇష్యూస్ 25 years తర్వాత నుంచి స్టార్ట్ అవ్వడం నార్మల్. ఏంటంటే మన బాడీలో ఉన్న హార్మోనల్ చేంజెస్ ఉండొచ్చు, లేకపోతే కొన్ని తగ్గొచ్చు, కొలాజన్ తగ్గుతూ ఉంటుంది. సో బై ఏజ్ అన్ని తగ్గుతూ ఉంటాయి మనకి. ఇప్పుడు చిన్నప్పుడు ఉన్న స్ట్రెంత్ ఇప్పుడు ఉంటుందా? అంతే ఇది కూడా. సో హెయిర్ కూడా చిన్నప్పుడు బాగుంటుంది, తర్వాత ఉండదు. అండ్ ఈ మధ్య ఏంటంటే గ్రే హెయిర్ ఎక్కువైపోతుంది. మనం తినే ఫుడ్ లో సరిగ్గా ఏది ప్యూరిటీ ఉందండి? ఏది లేదు కదా. అంటే మొత్తం కెమికల్సే ఉన్నాయి. సో కెమికల్స్ వల్ల మనం కూడా అదే ఫుడ్ తింటున్నాం, పిల్లలకి అదే ఫుడ్ ఇస్తున్నాం. ఫ్రూట్స్ అయినా కెమికల్స్, చివరికి వైట్ రైస్ అయినా కూడా మొత్తం కెమికల్ పాలిష్డ్ అట్లా ఉంటాయి కదా. సో ఏంటంటే దానివల్ల వచ్చేస్తుంది. చాలా ఎక్కువ అయితే జెనెటిక్స్ అండి. జెనెటిక్స్ లో ఉంది అంటే దాన్ని అయితే మనం మార్చలేము. అసలు ఏం తినాలి, ఏం తిని బతకాలి అర్థం కావట్లేదు కదా. అవునా, వాటర్ లో కూడా అంతే కదా. వాటర్ కూడా యాక్చువల్గా కెంగన్ వాటర్ అంటారు, ఆరో వాటర్ అంటారు, ఫిల్టర్డ్ అంటారు. స్టార్టింగ్ లో అయితే ఫిల్టర్ వాటర్ ఉండేది. అసలు మన పాతకాలం వాళ్ళు ఏం చేసే, వాళ్ళు కాచుకొని చల్లార్చిన వాటర్, దట్ ఇస్ హెల్దీ. కుండలో నీళ్ళు, దట్ ఇస్ హెల్దీ. సో అట్లా ఇప్పుడు ఏంటి, మున్సిపాలిటీ వాటర్ వచ్చేస్తున్నాయి, అన్ని రకరకాల వాటర్స్ ఎందుకు వస్తున్నాయండి? దట్ ఈస్ బిజినెస్ అంతే. సో మొత్తం మార్చేశారు మన వాళ్ళు. ఇప్పుడు ఓకే, వాళ్ళు వాడుతున్నారు, మనం వాడాలి. బిజినెస్ అయిపోయింది. వాళ్ళు ఆ బ్రాండ్ వాడుతున్నారు, మనం కూడా ఆ బ్రాండ్ వాడాలి. అట్లా అయిపోయింది. సో మేము అంటే ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ వచ్చేసింది. అసలు అవన్నీ ఎందుకండి? సో ఏంటంటే ఏదో కొంచెం మెయింటైన్ చేయాలి, బ్రాండెడ్ గా చూపించుకోవాలి అన్నదానికి పోయి మనం లేనిపోని కెమికల్స్ అన్ని దానివల్ల రోగాలు అవన్నీ మనకు తెలియకుండానే స్లో పాయిజన్ లాగా అయిపోతుంది బాడీకి. అవును, పాయిజన్ తీసుకుని ఒకసారి పోతామేమో, కానీ ఇది బతికినంత కాలం మనకి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా ఇస్తూనే ఉంటుంది. ఇవాళ రేపు 100 సంవత్సరాలు ఎవరు బతుకుతున్నారు? ఆశ కూడా లేదు. 60 బతకాలి. చాలా ఎక్కువ అసలు. అప్పటికి ఏం రాకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చాలు. నేను అదే అనుకుంటా. సో ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు హెయిర్ అనేది జెనెటిక్స్ వల్ల ఉండొచ్చు, మనం తినే ఆహారం బాగలేదు, సో మొత్తం కల్తీ అయి ఉండొచ్చు, సో దానివల్ల వస్తుంది. అండ్ ఏంటి అని అంటే షాంపూస్ వల్ల కూడా వస్తుంది, హెయిర్ డైస్ వల్ల. పిచ్చి పిచ్చి హెయిర్ డైస్ అని వాడితే ఏమవుతుంది? ఏదో చీప్ క్వాలిటీది, ఏదో 10 రూపాయలకి 20 రూపాయలకి దొరికేది వాడితే ఎలా ఉంటుంది? ఇంకా తొందర వస్తుంది. అండ్ ఏంటి అంటే ఒక్క చిన్న హెయిర్, వైట్ హెయిర్ కనిపించింది అనుకోండి, ఆ వైట్ పక్కన ఇంకొన్ని చాలా కనిపించేస్తాయి. అది ఒకవేళ మీరు పీకుంటే, అది మీరు గమనించారా? అవును, అది మిత్ అండి, లేకపోతే అది నిజం? ఫ్యాక్ట్ అండి. ఒక గ్రే హెయిర్ లాగితే ఇంకో చాలా వస్తాయి. ఫ్యాక్ట్. ఎట్లా తెలుసా నాకు, మా మమ్మీ నాకు నార్మల్గా ఒక గ్రే హెయిర్ వచ్చింది, అది తీసేసింది. దాని తర్వాత నెక్స్ట్ మంత్ ఎంత వచ్చేసింది తెలుసా? ఇంకా నేను అప్పుడు డిసైడ్ అయ్యాను, అమ్మో వద్దు అది ఇంకా. కానీ కొంతమంది కాస్మెటాలజిస్ట్, డర్మటాలజిస్ట్ ఈ మాటని సపోర్ట్ చేయరు. అది ఎలా జరుగుతుంది? అట్లా ఏం జరగదు, ఒకటి తీసేస్తే ఇంకొకటి కూడా గ్రేనే ఎందుకు వస్తుంది అని అంటారు. సో కెరటిన్ నార్మల్ గా ఇప్పుడు కెరటిన్ అనేది లాస్ అయినప్పుడు అది వస్తుంది. ఇట్ డిపెండ్స్, కొంతమందికి రావచ్చు. కాకపోతే నేను చూసిన దాంట్లో అయితే 100కి 100% అందరూ ఇదే కంప్లైంట్ చేశారు. ఒకటి ఉండే మేడం తీసేసుకున్నాను, ఇంకోటి వచ్చింది, నా సేమ్ ఎక్స్పీరియన్స్ నాది అని చెప్పాను. సో ఏంటంటే అది బెటర్ ఏంటంటే అది టచ్ చేయకుండా ఏదో కలర్ వేసేసుకుంటే బెటర్. మళ్ళీ ఇప్పుడు మీరు అన్నారు గ్రేని డార్క్ చేయొచ్చా ఎలా అనేసి. గ్రే ఒక్కసారి వచ్చిందంటే కెరటిన్ లాస్ అయిపోయినట్టే. సో అది అనేది మళ్ళీ రివర్స్ మనం చేయలేము. సో ఉన్నదానికే మనం మెయింటైన్ చేయాలి. అండ్ బై ఏజ్ వచ్చేది అది వెరీ నార్మల్. ఇప్పుడు 30 దాటింది అంటే గ్రే హెయిర్ కనిపిస్తుంది, కానీ సర్ప్రైజింగ్లీ టీనేజ్ లో కూడా గ్రే హెయిర్ కనిపించేస్తుంది. బికాస్ ఆఫ్ లైక్ ప్రెషర్స్ ఎక్కువ ఉంటుంది. స్కూల్లో ఏంటంటే మన స్కూల్కి పేరు రావాలి, చదవండి చదవండి, ఈ మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు మొత్తం ప్రెషర్ పడుతుందో, ఇప్పుడు మీకు నిద్ర ఉండదు, హార్మోనల్ చేంజెస్, భయం, స్ట్రెస్, పేరెంట్స్ ఏమంటారు, స్కూల్లో వీళ్ళు ఏమంటారు, టీచర్స్ ఏమంటారు, ఇవన్నీ ఉంటాయి కదండి. సో దాన్ని బట్టి చాలా పాపం వాళ్ళు ఎంత ప్రెషర్కి గురైతే అంత డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు, అంత హెయిర్ లాస్ అయిపోతుంది, గ్రే హెయిర్ వచ్చేస్తుంది. సో అదంతా ఎక్కువ చదవాలి, ఎక్కువ ర్యాంకులు రావాలి, ఇలాగా ఉంటారు కొంతమంది పేరెంట్స్. సో ఆబ్వియస్గా వస్తుంది.
సో మరి ఇప్పుడు డాండ్రఫ్ ని కంట్రోల్ చేయడం అంటే ఎలాగా? ఏమేం ట్రీట్మెంట్స్ మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి? సో ఏంటంటే డాండ్రఫ్ షాంపూ ఉంటుందండి. ఇప్పుడు ఏదో బయట చూసే కమర్షియల్ షాంపూస్ గురించి నేను మాట్లాడట్లేదు. మెడికేటెడ్ షాంపూస్ ఉంటాయి. మెడికల్ స్టోర్‌లో మీకు అవైలబుల్ ఉంటది. అది తీసుకోవాలి. కొంతమంది నా క్లినిక్‌కి వస్తారు. ఏంటంటే ఏదో గుల్లలు గుల్లలుగా ఉంది. ఇట్లా తీస్తే ఇట్లా పస్సు వస్తది. వామ్మో! అలాగా కూడా ఉంటది తెలుసా? ఇంకొకటి ఏంటంటే డాండ్రఫ్ ఎప్పుడైతే కొంచెం ఎక్కువ ఉంటదో అట్టులాగా వస్తది కొంతమందికి. మరీ టూ మచ్. తలస్నానం ఎప్పుడు చేశారు అండి అంటే జస్ట్ 10 డేస్ అయింది. అబ్బాయిలు జస్ట్ 1 వీక్ అయింది. జస్ట్ 10 డేస్ అయింది. జస్ట్ 1 వీక్ 10 డేస్. అమ్మాయిలకి ఇంత లాంగ్ హెయిర్ వేసుకొని మనం ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ చేయడం మనకు అలవాటు. అలాంటిది అబ్బాయిలు డైలీ చేయాలి కదా! ఎందుకంటే మనకన్నా ఎక్కువ వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. పొల్యూషన్ పొల్యూషన్ వస్తూ ఉంటది. అది మెయింటైన్ చేయకపోతే మీరు ఏంటంటే తిరగండి కాదనట్లేదు, కానీ హెయిర్ ని మీరు అంతా తిరిగి 10 రోజులకు ఒకసారి తలస్నానం చేస్తా, 7 రోజులకు ఒకసారి చేస్తా అంటే అసలు మంచిది కాదు. అబ్బాయి బట్టతల కూడా చాలా కామన్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు హెల్మెట్ వల్ల ఏమవుతుంది, స్వెట్ వస్తుంది. స్వెట్ వల్ల ఆయిల్ గ్లాండ్స్ వస్తాయి. ఆయిల్ గ్లాండ్స్ వల్ల డాండ్రఫ్ వస్తుంది. సో ఇప్పుడు అదే డాండ్రఫ్ వస్తే స్కిన్ కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది ఫోర్ హెడ్ పైన పింపుల్స్ రావడం, ఫేస్ పైన అవన్నీ ఉంటది. సో అందుకే ఏంటంటే ప్రాపర్ కేర్ తీసుకోవాలి. లేదంటే షాంపూస్, అది కూడా మెడికల్ స్టోర్ లో దొరికే షాంపూస్ అయితే మరీ మంచిది. ఏదో చాలా రేర్ కేసెస్ లో మీరు వినుంటారు, నేను ఈ షాంపూ వాడాను నాకు పడింది తగ్గింది అని. అలాగే ఏం ఉండదండి. 99.9% అసలు ఆ షాంపూస్ వాడితే డాండ్రఫ్ అనేది ఏదో టెంపరరీ అప్పటి వరకే అయిపోతుంది, కానీ పర్మనెంట్ సొల్యూషన్స్ అయితే కాదు. సో మన క్లినిక్లో ఏంటంటే ట్రీట్మెంట్స్, మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏదైనా కూడా సిరమ్స్ కానీ ఏవైనా కూడా స్పెయిన్ నుంచే తెప్పిస్తాను. చివరికి హైడ్రాఫేషియల్ చేసే దాంట్లో కూడా సిరమ్స్ ఉంటాయి కదా, అన్ని ఫ్రమ్ స్పెయిన్, సౌత్ కొరియా. సో మన దగ్గర ఏంటంటే డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఎనీ స్పెసిఫిక్ రీజన్? యా, సో నేను ఇప్పుడు స్పెయిన్ నుంచి తెప్పించాను ఎందుకు అని అంటే నేను కెమికల్స్ వాడను, నాకు నచ్చదు. సో నేను ఇప్పుడు అక్కడ నుంచి తెప్పిస్తున్న సిరమ్స్ ప్యూర్గా ప్లాంట్ బేస్డ్ సిరమ్స్ ఉంటాయి. సో దాంతో సైడ్ ఎఫెక్ట్స్ రావు. మీరు ఎన్ని సెషన్స్ అన్న తీసుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ అనేది మీకు కనిపించదు. అండ్ హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అయింది అంటారు ఫస్ట్ సెషన్ నుంచే. అండ్ మళ్ళీ ఏంటంటే ఒక 3 సెషన్స్ తర్వాత బేబీ హెయిర్ చూపిస్తాను నేనే. సో మనం ఏంటంటే మన హెచ్అప్ క్లినిక్లో లైక్ ఫస్ట్ స్కాల్ప్ టెస్ట్ చేస్తాం. సో మీకు ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి అంటే ఎంత, ఒక రూట్లో ఎంత హెయిర్ ఉంది అనేది చూపిస్తాము. కొన్ని సెషన్స్ తర్వాత మీకు డిఫరెన్స్, ఇప్పుడు ఫస్ట్ సెషన్కి ఇలా ఉంది, మీకు సెకండ్ సెషన్కి ఇలా ఉంది, అట్లా నేను డిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు. సో ఏంటంటే కంపేర్ చేసి వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే బేబీ హెయిర్ వచ్చింది. ఇప్పుడు మన ఫేస్ మనం చూసుకుంటూ ఉంటాం కాబట్టి మనకు కొంచెం డిఫరెన్స్ వచ్చినా మనకు అర్థం కాదు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కంపేర్ చేస్తే అప్పుడు జనాలకు అర్థమవుతుంది కదా. సో ఏంటంటే ఇప్పుడు మనం యూజ్ చేసేది చాలా, అంటే ద ట్రీట్మెంట్ ఇస్ రియలీ వెరీ ఎఫెక్టివ్, చాలా సేఫ్ కూడా. సో ఇది మనం ఏంటంటే సిరమ్ ఒక లేయర్ వరకు ఇన్ఫ్యూజ్ చేస్తాం. చేసిన తర్వాత మీ స్కాల్ప్ లో మిస్ అయిన బయోటిన్, న్యూట్రియంట్స్, ప్రోటీన్, వైటమిన్స్ ఏవైతే ఉంటాయో అదంతా మళ్ళీ ఆ సిరమ్ అనేది ఇన్ఫ్యూజ్ చేస్తాం కాబట్టి మళ్ళీ హెయిర్ అనేది అక్కడ రీగ్రోత్ వచ్చేస్తుంది. బట్టగుండు వాళ్ళకి నేను ఏం చేయలేను, అది కూడా చెప్తా. ఇంకా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది, కొంచెం బట్టగుండులా కనిపిస్తుంది అన్న వాళ్ళు ఇమీడియట్గా వస్తేనే బెటర్. ఆ తర్వాత వెళ్దాంలే అంటే అక్కడ హెయిర్ ఉండదు, తర్వాత ఎవరేం ఏం చేయలేము. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజ్లోనే ట్రీట్మెంట్స్ అది బెస్ట్. ఇప్పుడు షాంపూస్తో టాబ్లెట్స్తో అవ్వదా మేడం అని అంటే అవ్వదు. ఏంటంటే మీకు ఇంటర్నల్గా ఉండాలి ఏదైనా. ఎక్స్టర్నల్ మీరు షాంపూస్ వాడారు అయిపోయింది, ఇంకేముంటుంది అక్కడ. మళ్ళీ వాటర్ కూడా తీసుకోవాలి. అండ్ చికెన్, లైక్ నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ చాలా ఉంటుంది, బికాస్ వాళ్ళ బాడీలో చాలా హీట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎఫెక్ట్ స్కిన్ మీద పింపుల్స్ రకంగా చూపిస్తుంది, లేదంటే హెయిర్ లాస్ చూపిస్తుంది. సో అందుకే కొంచెం నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. అంటే డైలీ 150 grams షుడ్ బి ఫైన్. దానికి మించేందుకు. కొంతమందికి ఏంటంటే ముక్కలేంది ముద్ద దిగుదు టైప్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి ఇష్యూస్ మరి దే షుడ్ ఫేస్, దే విల్ ఫేస్ ఫర్ షూర్. అందుకే లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం, అట్లా కొంచెం లిమిట్లో ఏది తిన్నా కూడా కొంచెం లిమిట్లో పెడితేనే బెటర్. ఎంత మంచి ఫుడ్ అయినా లిమిట్ ఎక్సీడ్ అయితే అది పాయిజన్. సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మీద, లైక్ నాన్ వెజ్ మీద ఒక పోర్షన్ కట్ షార్ట్ పెట్టుకోమంటారు. యా, పన్నీర్ తినండి, మిల్ మేకర్స్ తినండి, ఎంత మంచి హెల్దీ ఫుడ్ అదంతా. ఇప్పుడు సోయా అయితే మొత్తం అన్ని వెజిటబుల్స్ మిక్స్డ్ అయ్యి కదా, ఎంత బాగుంటుంది. సో మా దగ్గర కొంతమంది క్యాన్సర్ పేషెంట్ కి కూడా హెవీ బికాస్ ఆఫ్ ట్రీట్మెంట్ హెయిర్ ఫాల్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అంటారు, సో వాళ్ళని మోటివేట్ చేయడానికి? ఏంటి అని అంటే చాలా మందికి ఇంకా బాల్డ్ అయిపోతుంది, అసలు హోప్స్ ఉండవు ఆ ట్రీట్మెంట్స్ తర్వాత. కొంతమందికి మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది, ఎవరికన్నా యాక్చువల్గా ఇది చేయవచ్చు, అలా ఏం లేదు. అంటే వాళ్ళకి అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళకి మరీ కాంప్లికేషన్స్ ఉంటే తప్ప నార్మల్గా అయితే చేయవచ్చు, ఏం ప్రాబ్లం. ట్రీట్మెంట్స్ తీసుకొని కూడా హెయిర్ గ్రోత్
చాలా బాగా Regrowth వస్తుందండి. కావాలంటే అంటే అదే చెప్పాను కదా! నా ఇన్‌స్టా పేజ్ హెడ్సప్ క్లినిక్ అని చూస్తే హెయిర్‌వి ఎన్ని అంటే అన్ని పెట్టాను. అంటే అందరూ 100కి 100% హ్యాపీ క్లయింట్సే ఉన్నారు. ఇప్పుడు బట్టగుండులో వచ్చిన వాళ్ళకి హెయిర్ తెప్పించా చాలా మందికి. అంటే ఐయామ్ నాట్ ఈవెన్ ప్రామిసింగ్ లైక్ ఇప్పుడు మీకు ముందెలా ఉంది 10 సంవత్సరాల కింద అలా తెప్పిస్తాను అని నేను ఫేక్ ప్రామిసెస్ చేయను ఎవరికీ. అది కవర్ అయితే చాలు కదా! అంతే అవుతది. అలా. యాహ్! సో ఏదైనా కృషికి ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటది. అందులో నేను చేస్తే డెఫినెట్‌గా ఆల్రైట్ అండి. అంటే వస్తుంది అంటే వస్తదని చెప్తా. రాదు అంటే రాదండి వేస్ట్ గో ఫర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని చెప్తా అంతే. ఓకే. యాహ్! థ్యాంక్ యూ.